హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి ఫీల్ గుడ్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన 'మనోరమ మ్యాక్స్‌లో' స్ట్రీమింగ్ అవుతున్న 'పెయిన్ కిల్లీ' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన షీబా అనే అమ్మాయిని చూపిస్తారు. ఒకరోజు ఉదయాన్నే షీబాతో తన అమ్మ, చూడు తల్లి, అమ్మా నాన్న ఏం చేసినా అది నీ మంచి కోసమే కదా, అందుకే నా మాట విని మేము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పగా దానికి షీబా కూడా ఓకే అంటుంది. దాంతో షీబా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన భర్త దగ్గరికి వెళ్ళి మన షీబా పెళ్లికి ఓకే చెప్పింది అనగా అది విన్న తన భర్త మాత్రం నాకు దాని మీద నమ్మకం లేదు అంటూ ఉండగానే అప్పుడే షీబా బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుండి పారిపోవాలని చూస్తుంది. షీబా పారిపోవడం చూసిన తన ఫాదర్ తనని పట్టుకోగా షీబా తన ఫాదర్‌తో సారీ నాన్న, మళ్ళీ ఇలా చెయ్యను అని చెప్పి అమ్మ ఆకలిగా ఉంది అన్నం పెడుదురా అని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన షీబా పేరెంట్స్ ఇది ఇంకా మారదు అని తల పట్టుకుంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే షీబా కాలేజ్ చదువుతూ ఉంటుంది. షీబా డ్రీమ్ ఏంటంటే తను హైయర్ స్టడీస్ చదివి ఒక మంచి జాబ్ చెయ్యాలి అని. తనకి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ తన పేరెంట్స్ బయట పరిస్థితులు బాగోలేవు అని షీబాకి త్వరగా పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో అదంతా చూసిన షీబా పక్క ఇంట్లోనే ఉండే హసీ షీబాతో మాట్లాడడానికి వస్తుంది. షీబా అండ్ హసీ బెస్ట్ ఫ్రెండ్స్. హసీ స్కూల్ చదువుతూ ఉంటుంది. నిజానికి షీబా ఇంట్లో నుండి పారిపోవడానికి ఐడియా ఇచ్చింది హసీనే. షీబా హసీతో నీ ఐడియా వల్లనే ఇదంతా జరిగింది అనగా దానికి హసీ నేను చెప్పింది ఇలా బ్యాగ్ తీసుకొని అందరి ముందు ఇంట్లో నుంచి పారిపో అని కాదు, ఎవరినైనా లవ్ చేసి తనతో పాటు వెళ్ళిపో అని చెప్పాను కదా అనగా అది విన్న షీబా ప్రేమించాలా, దానికంటే పెళ్లి చేసుకోవడమే నయం కదా అంటుంది. దానికి హసీ నువ్వు ఒక్కదానివే ఇంట్లో నుండి పారిపోతే ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, ఎలా బ్రతుకుతావు, నీకు సేఫ్టీ ఉండదు. అందుకే ఒకరిని ప్రేమించి తనతో వెళ్తే తనే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, నిన్ను హైయర్ స్టడీస్ చదివిస్తాడు, నువ్వు అడిగినవన్నీ ఇస్తాడు, నిన్ను రాణిలా చూసుకుంటాడు. అదే మీ పేరెంట్స్ తెచ్చిన సంబంధం చేసుకుంటే వాడు చెప్పినట్లు నువ్వు ఉండాలి, వాడికి ఒక బానిసలాగా బ్రతకాలి అని చెప్పగా అదంతా విన్న షీబాకి కూడా హసీ చెప్పిందే కరెక్ట్ అనిపించి తను ప్రేమించడం కోసం ఒక వ్యక్తిని వెతకడం స్టార్ట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన సుక్కు సుజిత్ కుమార్ని చూపిస్తారు. సుక్కుకి 30+ ఏజ్ వచ్చినా సరే ఇంకా పెళ్ళయి ఉండదు. ఇంత ఏజ్ వచ్చినా సరే సుక్కు ఫేస్బుక్లో తనకు ఉన్న తక్కువ ఫాలోవర్స్ కోసం నిబ్బా క్రింజ్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ లవ్ క్వార్టర్స్ పెడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా సుక్కు తన ఫ్రెండ్స్తో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సుక్కుని తన ఫ్రెండ్ సుధాకర్ చెల్లెలు సుమ ఇష్టపడుతూ ఉంటుంది. అయితే సుక్కు మాత్రం సుమ తమ ఫ్రెండ్ సుధాకర్ చెల్లెలు అని అంటే తనకి చెల్లెలు అనుకుంటూ ఉంటాడు. ఇంకా సుమ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు సుక్కు తన ఫ్రెండ్స్తో కలిసి ఊరి చివర డ్రింక్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. మరోపక్క షీబా హసీ చెప్పిందంతా విన్న తర్వాత ఫీవర్గా ఉండి హాస్పిటల్కి వెళ్ళి అక్కడే తనకి ఒక వ్యక్తి కనిపించగా తను ఎవరు ఎలాంటి వాడు అని ఆలోచించకుండా తనతో మాట్లాడుతూ మీరంటే నాకు ఇష్టం, మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని హ్యాపీగా ఉందామా అని మాట్లాడగా అది విన్న ఆ వ్యక్తి ఇంత అందమైన అమ్మాయి నన్ను ప్రేమించడం ఏంటి, ఇది కలనా నిజమా అనే షాక్లో ఉంటాడు. మరోపక్క సుక్కు కొబ్బరికాయల కోసం కొబ్బరి చెట్టు ఎక్కి కాలు జారి కింద పడడంతో అది చూసిన తన ఫ్రెండ్స్ వెంటనే సుక్కుని అదే హాస్పిటల్కి తీసుకుని రాగా ఇంకా అదే హాస్పిటల్లో పనిచేసే సుమ సుక్కు చెయ్యి కాలు బెనికింది అని ఫీల్ అయ్యి డాక్టర్ లేకపోవడంతో తనని ఎక్స్రే రూమ్లోకి తీసుకెళ్ళబోతుంది. ఇంకా శిబా చెప్పిందంతా విన్న ఆ వ్యక్తి తనతో అయితే పద ఈ ఊరు నుండి మనం పారిపోదామని తనని తీసుకెళ్ళబోగా అప్పటికే ఈ విషయం తెలుసుకున్న శిబా ఫాదర్ తన మనుషులతో అక్కడికి రావడంతో శిబా తనని చూసి నాన్న అనగా విషయం అర్థమైన ఆ వ్యక్తి ఇందులో నా తప్పేం లేదు అని అక్కడ నుండి పారిపోగా అదే టైంకే లత సుక్కుని స్ట్రక్చర్పై ఎక్స్రే రూమ్లోకి తీసుకెళ్తూ అనుకోకుండా తన లుంగి తడిచిపోయిందని మరొకటి తెస్తాను అని దాన్ని లాక్కొని తీసుకెళ్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ రోజే వర్షం కారణంగా తన డ్రాయర్స్ అన్నీ తడిగా ఉన్నాయని సుక్కు డ్రాయర్ వేసుకుని ఉండడు. దాంతో అది చూసిన షీబా అండ్ తన ఫాదర్ షాక్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోగా సుక్కు ఫ్రెండ్ వెంటనే పేషెంట్ ఫ్రాగ్ తనకి కప్పుతాడు. అయితే సుక్కు సిగ్గుతో చచ్చిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం సుమ సుక్కుకి ఎలా ఉందో చూడ్డానికి తన ఇంటి దగ్గరికి వచ్చి అక్కడే దండంపై ఆరేసిన డ్రాయర్స్ని చూసి సుక్కుతో ఇన్ని ఉన్నాయి కదా మరి ఎందుకు వేసుకోలేదు అనగా సుక్కు చేసింది చాలు ఇంకా ఆపు అంటాడు. మరోపక్క శివ జరిగిందంతా హసీకి చెప్పగా అదంతా విన్న హసీ పాపం తను అమాయకుల్లా ఉన్నాడు, అలాంటి వాడిని నువ్వు ప్రేమించినా సరే నీ పేరెంట్స్ని ఎదిరించి నిన్ను ఇంట్లో నుండి తీసుకెళ్ళలేడు, అందుకే ఒక రౌడీ లాంటి వాడిని సెలెక్ట్ చేసుకో, అలాంటి వాడికే ధైర్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంతో ఆ ఐడియా షీబాకు కూడా నచ్చి అలా
అలా షీబా అండ్ హసి అదే రోజు సాయంత్రం మార్కెట్కి వెళ్ళి అక్కడ షాప్స్ వారిని బెదిరించి డబ్బు తీసుకుంటున్న పీటర్ అనే రౌడీని చూసి ఇద్దరూ కలిసి తననే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా హసి షీబాతో మొదట నువ్వు తన దగ్గరికి వెళ్ళి తనని ప్రేమిస్తున్నా అని చెప్పు, తర్వాత తన ఫోన్ నెంబర్ తీసుకుని రా అని చెప్పడంతో షీబా పీటర్ దగ్గరికి వెళ్ళి మీరంటే నాకు చాలా ఇష్టమని చెప్పగానే అది విన్న పీటర్ అంత అందమైన అమ్మాయి తనని ఇష్టపడుతుంది అని, సింగిల్ రాడ్లా బ్రతుకుతున్న తన లైఫ్లోకి అంత అందమైన అమ్మాయి వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంతకీ మీరు నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నారని అడగ్గా షీబా మాత్రం తన మాటలు పట్టించుకోకుండా తన ఫోన్ నెంబర్ అడిగి తీసుకుని కాల్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అదంతా చూసిన పీటర్ మనుషులు అన్న వదిన నీకు కరెక్ట్ జోడీ అంటూ మునగ చెట్టుని ఎక్కిస్తారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సుకు తను కొత్తగా ఓపెన్ చేయబోయే షాప్లో ఫోన్ బ్యాక్ కవర్ మీద ఫొటోస్ ప్రింట్ చేసి ప్రింటర్ తీసుకోవడం కోసం తన కొత్త బుల్లెట్ బైక్ పై తన ఫ్రెండ్ పచ్చన్ని తీసుకుని కోయంబత్తూర్కి బయలుదేరుతూ తన ఫ్యామిలీతో 2 డేస్లో తిరిగి వస్తా అని చెప్పి వెళ్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క పీటర్ తన ఫోన్ నెంబర్ తీసుకున్న అమ్మాయి తనకి ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే షీబా పీటర్కి ఫోన్ చేసి మన ప్రేమని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సమయం వచ్చింది, నేను రేపు మళ్ళీ కాల్ చేస్తాను అని పీటర్ చెప్పేది వినకుండా కాల్ కట్ చేస్తుంది. అదంతా విన్న పీటర్కి ప్రేమలో నెక్స్ట్ లెవెల్ ఏంటో అర్థం కాక ఆలోచనలో పడతాడు. ఇంకా మరో పక్క సుక్కు అండ్ తన ఫ్రెండ్ కలిసి ప్రింటర్ కొని అప్పటికే రాత్రి అవ్వడంతో ఆ రాత్రికి అక్కడే కోయంబత్తూరులో స్టే చేయాలి అని ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుని సుక్కు అండ్ తన ఫ్రెండ్ డ్రింక్ చేస్తారు. ఇంకా ఇదిలా ఉంటే షీబా పీటర్కి కాల్ చేసినా సరే లిఫ్ట్ చేయకపోవడంతో ప్లాన్ ప్రకారం ఇంట్లో నుండి పారిపోయి పీటర్ ఇంటి దగ్గరికి రాగా అక్కడ పీటర్ ఉండడు. దాంతో అక్కడే వెయిట్ చేస్తూ ఉండగా అలా కాసేపటికే పీటర్ అక్కడికి వచ్చి షీబాని చూసి తనతో మాట్లాడుతూ ఉండగా అదే టైంకే షీబా ఫాదర్ తనకి తెలిసిన జాఫర్ అనే రౌడీని తీసుకుని పీటర్ ఇంటి దగ్గరికి రాగా వారిని చూసిన షీబా పీటర్తో తనే మా ఫాదర్, మనల్ని విడదీస్తాడు, నేను నీతోనే ఉంటాను అంటుంది. జాఫర్ పీటర్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయికి తన ఫాదర్ తన కాలేజీ ఆప్ చేసి పెళ్లి చేస్తాడు అని ఇంట్లో నుండి పారిపోవడానికి సపోర్ట్ కోసం నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్పి నమ్మించి ఉంటుంది, నా మాట విను, తనది నిజమైన ప్రేమ కాదు అనగా దానికి పీటర్ లేదు తను నన్ను నిజంగానే ఇష్టపడుతుంది, ఒంటరిగా బ్రతుకుతున్న నా జీవితంలోకి దేవతలా వచ్చింది, తనని నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్ళయ్యాక తనని ఇంటి నుండి బయటికి పంపకుండా రాణిలా చూసుకుంటాను అంటాడు. అది విన్న షీబా షాక్ అయ్యి కాలేజీకి ఇంటి నుండి బయటికి పంపని నువ్వు నాకెందుకు అని సైలెంట్గా తన బ్యాగ్ తీసుకుని తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్దాం పదండి నాన్న, ఇప్పటికే లేట్ అయింది, ఆకలిగా ఉంది అని అక్కడ నుండి వెళ్ళిపోవడంతో అదంతా చూసిన పీటర్ షాక్లో ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరొక పక్క అర్ధరాత్రి సమయంలో సుక్కు వాష్రూమ్ కోసం లేవగా అదే టైంకే కింద పార్క్ చేసిన తన బుల్లెట్ బైక్ని ఒక దొంగ సైడ్ లాక్ తీసి తీసుకెళ్లడం చూసి సుక్కు గట్టిగా అరవడంతో ఆ దొంగ ఆ బైక్ని తీసుకుని అక్కడ నుండి పారిపోవాలని చూడగా సుక్కు తన వెనకాలే చాలా దూరం పరిగెత్తి ఒక తాడు లాంటి క్లాత్ విసిరి ఆ దొంగ మెడకి చుట్టుకునేలా చేసి గట్టిగా వెనక్కి లాగడంతో ఆ దొంగ గొంతుకి బిగుసుకుని వెనక్కి ఎగిరి పడతాడు. ఇంకా సుక్కు అండ్ పచ్చన్ బైక్ తీసుకుని ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదు అని మళ్ళీ లాడ్జ్ దగ్గరికి వచ్చి తమ లగేజీ తీసుకుని అదే రూట్లో ఊరికి బయలుదేరగా ఆ దొంగ కింద పడిన ప్లేస్లో పోలీసులు ఉంటారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ దొంగ చనిపోయాడు అని పోలీసులు మాట్లాడుకోవడం విన్న సుక్కు మైండ్ బ్లాక్ అయ్యి ఫుల్గా భయపడిపోయి సిటీ దాటి వచ్చి సుక్కు ఏడుస్తూ వాడి చావుకి కారణం నేనే, అది నేను కావాలని చేయలేదు, నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు, ఈ విషయం ఊర్లో తెలిసి ఊరంతా నన్ను హంతకుడు అంటారని భయపడి ఏడుస్తాడు. దానికి పచ్చన్ వాడిని నువ్వు చంపినట్లు సాక్ష్యం లేదు కదా అని ధైర్యం చెప్తాడు. అయితే అప్పుడే సుక్కు తన జేబుని చెక్ చేసుకుని మళ్ళీ షాక్ అవుతాడు. ఎందుకంటే తన లైసెన్స్ కార్డు ఉన్న పర్సు వారు ఉన్న లాడ్జిలోనే మర్చిపోయి ఉంటాడు కాబట్టి. దాంతో సుక్కు మరింత భయపడిపోగా పచ్చన్ ఆ లాడ్జి ఓనర్కి రూమ్ కావాలి అన్నట్లు కాల్ చేయగా పోలీసులు ఆ లాడ్జి దగ్గరికి వచ్చారు అని తెలుస్తుంది. ఇది తెలిసిన సుక్కు ఇంకా పోలీసులు తనని కనిపెట్టి అరెస్ట్ చేసి పక్కాగా జైల్లో వేస్తారని భయపడిపోగా బాగా ఆలోచించిన పచ్చన్ సుక్కుతో మా తన్కు మామయ్య ఒకప్పుడు పెద్ద రౌడీ, ఇప్పుడు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాడు, సుప్రీంకోర్టు లాయర్స్ కూడా లూప్ హోల్స్ కోసం మా తన్కు మామయ్య దగ్గరికి వస్తూ ఉంటారు, ఈ సమస్యకి తనే మనకు ఏం చేస్తే ఈ కేసు నుండి తప్పించుకోవచ్చో పరిష్కారం చెప్తాడు అని అలా ఇద్దరు వెళ్ళి తన్కుని కలిసి జరిగిందంతా చెప్పగా అది విన్న తన్కు వారితో ఈ కేసులో పోలీసుల నుండి నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు, ఎందుకంటే వారికి నీ లైసెన్స్ కార్డు దొరికితే నీకు జైలే గతి, కాకపోతే శిక్ష తగ్గించుకునేందుకు ఒక ఐడియా ఉంది, అదేంటంటే నువ్వు పిచ్చోడివి అన్నట్లు, నీకు కొంచెం పిచ్చి ఉంది అన్నట్లు మెంటల్ హెల్త్ సర్టిఫికేట్ సంపాదించగలిగితే నీకు శిక్ష తగ్గుతుంది, నాకు తెలిసిన విద్యుత్ మెంటల్ సెంటర్ ఉంది,
నువ్వు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి ఎలాగైనా మెంటల్ హెల్త్ సర్టిఫికేట్ సంపాదించు. కానీ వారికి నువ్వు ఒకరిని చంపినట్లు మాత్రం చెప్పకు. వారు ఏం చెప్పినా చెయ్యి అని అక్కడికి పంపుతాడు. సీన్ కట్ చేస్తే సుక్కు అండ్ బచ్చన్ అక్కడికి వెళ్ళి తనని కలిసి మాట్లాడగా మెంటల్ హెల్త్ సర్టిఫికేట్ ఇస్తాం కానీ సుక్కుని 10 రోజుల పాటు అదే మెంటల్ హెల్త్ సెంటర్‌లో అక్కడి వారితో పాటు ఉండాలని చెప్తారు. సుక్కుకి మరో దారి లేక అక్కడే ఉండడం స్టార్ట్ చేసి పిచ్చివారిలా యాక్ట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క షీబా పేరెంట్స్ షీబా ఈసారి ఇంటి నుండి పారిపోకుండా స్ట్రిక్ట్‌గా ఉంటారు. దాంతో షీబా ఈసారి తను పారిపోవడానికి ఒక వ్యక్తి కావాలి అని సుక్కు బెస్ట్ ఫ్రెండ్ అయిన అనీష్‌ని ట్రాప్ చేసి తనకి తన ఫోన్ నెంబర్ ఇచ్చి తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అనీష్‌కి కూడా షీబా బాగా నచ్చి తనతో ఫోన్ మాట్లాడుతూ హ్యాపీగా ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు సుక్కు అమ్మ బస్సులో ట్రిప్‌కి వెళ్తూ ఆ మెంటల్ సెంటర్‌లో సుక్కుని చూసి షాక్ అయ్యి తను పిచ్చివారితో కలిసి పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ ఉండడం చూసి సుక్కు నిజంగానే పిచ్చివాడు అయ్యాడు అనుకుని అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. తన అమ్మని చూసిన సుక్కు కూడా షాక్ అయ్యి అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంటికి వచ్చాక నేను అంతా చెప్తాను అని చెప్తూ ఉండగా అక్కడి స్టాఫ్ సుక్కుని బలవంతంగా లోపలికి తీసుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్‌లో అలా 10 రోజులు గడిచిపోతాయి. సుక్కుకి మెంటల్ హెల్త్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. అలాగే ఆ కేసు క్లోజ్ అయ్యి తన లైసెన్స్ కార్డు కూడా తన చేతిలోకి రావడంతో దాంతో సుక్కు అండ్ బచ్చన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తమ ఊరికి రాగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే సుక్కు మెంటల్ హెల్త్ సెంటర్‌లో ఉన్నాడు అని ఊరి వాళ్ళందరికీ తెలియడంతో అందరూ సుక్కుకి నిజంగానే పిచ్చి ఉంది అని తనని పిచ్చివాడిలా చూస్తూ ఉంటారు. సుక్కు ఇంటికి వెళ్ళగా తన ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరూ కూడా తనని పిచ్చోడిలానే చూస్తూ ఉండడంతో సుక్కుకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. అసలు తను మెంటల్ హెల్త్ సెంటర్‌లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో నిజం చెప్పలేక తనలో తానే చాలా ఫీల్ అవుతాడు. అందరూ తనని పిచ్చోడిలా చూస్తూ ఉండడంతో సుక్కు ఇంటి నుండి కూడా బయటికి వెళ్లకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు. ఇంకా నిజం తెలిసిన బచ్చన్ సుక్కుని అలా చూడలేక అలా బయటికి వెళ్దాం పదా కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అని తన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. అయితే సుక్కు బెస్ట్ ఫ్రెండ్ అయిన అనీష్ అండ్ మిగతా వారు కూడా సుక్కుకి పిచ్చి ఉంది అని అందుకే తనకి ప్రాబ్లం అవుతుందని మందు తక్కువగా పోసి తనని పిచ్చోడిలా చూస్తూ ఉండడంతో సుక్కుకి మరో దారి లేక కోపంతో తను ఒకడిని అనుకోకుండా చంపాను అని జరిగిందంతా చెప్తాడు. అయితే అది విన్న అనీష్ అండ్ మిగతా వారు సుక్కు చెప్పింది నమ్మకుండా తను పిచ్చి ఉండడం వల్లే ఇలా హత్య చేశానని చెప్తున్నాడు అనుకుంటారు. దాంతో సుక్కు కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో సుమ సుక్కుని కలిసి నీకు ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా, అందరూ నీకు పిచ్చి ఉంది అనుకుంటున్నారు, అయినా కానీ అప్పటికి ఇప్పటికీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ సుక్కు అని చెప్తుంది. అది విన్న సుక్కు చాలా కూల్గా నువ్వు నా ఫ్రెండ్ సుధాకరన్ చెల్లెలివి అంటే నాకు చెల్లెలివి అవుతావు అనడంతో అది విన్న సుమ ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన బచ్చన్ సుక్కుతో నువ్వు పెళ్లి కావట్లేదు, ముదిరిపోయిన బెండకాయని అవుతున్నా అని చెప్పి బాధపడుతూ ఉంటావు కదరా, అలాంటిది ఒక అమ్మాయి తనంతట తానే వచ్చి నువ్వంటే ఇష్టమని ఐ లవ్ యూ చెప్తే ఇలా ఎందుకు చేసావురా అని అడగ్గా దానికి సుక్కు సైలెంట్ అయిపోతాడు. ఇంకా అదే రోజు సాయంత్రం అనీష్ వచ్చి సుక్కుని కలిసి రే సుక్కు నాకు కొత్తగా ఒక అమ్మాయి పరిచయం అయింది, ఈ రోజు రాత్రి తన ఇంటి దగ్గరికి వచ్చి తనని కలసమని చెప్పింది, నా బైక్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే నీ బైక్ కావాలని అడగ్గా దానికి సుక్కు నా బైక్ ఎవరికి ఇవ్వను, కావాలంటే నేను కూడా నీతో పాటు వస్తాను, అయినా నెక్స్ట్ ఇయరే కదరా నీకు మ్యారేజ్, ఇప్పుడు ఈ చిల్లర వ్యవహారాలు అవసరమా అనగా దానికి అనీష్ పెళ్ళి నెక్స్ట్ ఇయర్ కదా ఇంకా చాలా టైం ఉంది అంటాడు. ఇంకా అలా ఇద్దరు రాత్రి షీబా ఇంటి దగ్గరికి చేరుకోగా షీబా ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లు డెకరేషన్ చేసి ఉండడం చూసి సుక్కు అనీష్ని అదే విషయం గురించి అడగ్గా దానికి అనీష్ రేపు ఆ అమ్మాయికి పెళ్ళంట, అందుకే ఈరోజు నన్ను కలవాలి అనుకుంటుంది కావచ్చు, తనతో ఎంజాయ్ చేసి వస్తా అనగా అది విన్న సుక్కు ఓరి కామాందుడా ఇలా తయారయ్యావేంట్రా, త్వరగా వెళ్ళిరా లేదంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అంటాడు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికి అనీష్ కాకుండా షీబా బ్యాగ్తో సహా సుక్కు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సుక్కు అంటే నువ్వే కదా, అనీష్ నేను లేచిపోతున్నాం, అనీష్ వెనకాల వస్తాడంట, అప్పటిదాకా నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళి నీ ఇంట్లో ఉండమన్నాడు అని చెప్పడంతో అది విన్న సుక్కు షీబా చెప్పింది నిజమే అనుకుని షీబాని బైక్ పై తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. నిజానికి ఈరోజు సుక్కు పేరెంట్స్ సుక్కు బామ్మకి కంటి ఆపరేషన్ చేయించడానికి సిటీలోని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఉంటారు. సుక్కు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సుక్కు షీబాని తన ఇంటికి తీసుకెళ్లి అనీష్కి ఫోన్ చేయగా కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో సుక్కు షీబాని తన ఇంట్లో ఉన్నట్లు ఎవరైనా చూస్తారేమో అని ఫుల్గా టెన్షన్ పడుతూ ఉండగా అదే టైంకే సుమ అక్కడికి వచ్చి సుక్కు పేరెంట్స్ లేకపోవడంతో తనకి తినడానికి ఫుడ్ ఇచ్చి వెళ్తుంది. అయితే సుమ ఎక్కడ షీబాని చూసేస్తుందో అని సుక్కు సుమాతో బయట నుండే మాట్లాడి పంపుతాడు. ఇంకా షీబా మాత్రం ఏ టెన్షన్ లేకుండా ఫుడ్ తింటూ ఉంటుంది. అదే టైంకే సుక్కుకి అనీస్ ఫోన్ చేసి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి చెప్తాడు. అదేంటంటే రే సుక్కు నువ్వు నా కోసం అక్కడ వెయిట్ చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపో అంటాడు. దానికి సుక్కు ఏం జరిగిందిరా అని అడగ్గా దానికి అనీష్ ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి నిచ్చెన సహాయంతో ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి కలవగా ఆ అమ్మాయి తనను అక్కడ నుండి లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది. అది విన్న నేను షాక్ అయ్యి నేను పెళ్లి చేసుకోవడం కుదరదు అని అక్కడ నుండి
నుండి వారి ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ నుండి తప్పించుకొని పారిపోయి ఇంటికి వెళ్తున్నా, అందుకే నువ్వు కూడా అక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అదంతా విన్న సుక్కు మైండ్ బ్లాక్ అయ్యి, రే ఆ అమ్మాయి ఇప్పుడు మా ఇంట్లోనే ఉందిరా అని జరిగిందంతా చెప్పగా, అది విన్న అనీష్, నేను తనని పెళ్లి చేసుకోలేను, తనని తన ఇంటికి పంపై, ఇంకా నాకు కాల్ చేయకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సుక్కు మళ్ళీ కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో సుక్కుకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక షాక్లో ఉండిపోతాడు. ఇంకా శివాని అక్కడ నుండి పంపాలి అని ఎంత ట్రై చేసినా సరే తనకి ఉండడానికి మరొక ప్లేస్ చూపిస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అంటుంది. అది విన్న సుక్కు రేపు ఉదయాన్నే తన ఫ్యామిలీ వచ్చేస్తారు అని శివాని అక్కడ నుండి పంపాలని రూమ్ కోసం ఎంత ట్రై చేసినా కానీ ఒక్క రూమ్ కూడా దొరకదు. దాంతో సుక్కు అలాగే నిద్రపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సుక్కు నిద్ర లేవగానే తన ఫ్యామిలీ ఇంటికి వచ్చి ఉంటారు. ఇంకా అక్కడ షీబా కనిపించకపోవడంతో షీబా అక్కడ నుండి వెళ్ళిపోయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటి బయటికి రాగా, ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే షీబా ఫ్రెష్ అప్ అయ్యి సుక్కు అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. సుక్కుని చూసిన తన అమ్మ తన దగ్గరికి వచ్చి, ఇన్ని రోజులకు నువ్వు ఒక మంచి పని చేసావురా, ఆ అమ్మాయి మాకు బాగా నచ్చింది అంటుంది. అది విన్న సుక్కుకి ఏమీ అర్థం కాదు. నిజానికి షీబా వారితో తను అండ్ సుక్కు ప్రేమించుకున్నామని, వారి పెళ్లికి తన పేరెంట్స్ ఒప్పుకోలేదని, అందుకే సుక్కు తన ఇంటి నుండి తీసుకొచ్చేసాడని చెప్పి ఉంటుంది. విషయం అర్థమైన సుక్కు షీబా మీద సీరియస్ అయ్యి తను అనీష్ కోసం వచ్చింది అనగా, దానికి షీబా ఈ అనీష్ ఎవరు అని తెలియనట్టు మాట్లాడుతుంది. దాంతో సుక్కుకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన సుమ సుక్కు అండ్ షీబాలను చూసి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో సుక్కు అనీష్ ని కలిసి, నా ఈ ప్రాబ్లం అంతటికి కారణం నువ్వేరా అని తనపై సీరియస్ అవుతాడు. ఇంకా అనీష్ అండ్ పచ్చన్ సుక్కుని కూల్ చేసి సుమాకి విషయం అంతా చెప్పి, అసలు షీబా ఇంట్లో నుండి ఎందుకు పారిపోవాలి అనుకుంటుందో రీజన్ తెలుసుకోగా, షీబాకి హయ్యర్ స్టడీస్ చదవాలి అని, తర్వాత మంచి జాబ్ చేయాలని ఉంటుంది. కానీ తన పేరెంట్స్ మాత్రం తనకి 18 సంవత్సరాలు దాటగానే పెళ్లి చేయాలని ఒక ఆడపిల్ల పేరెంట్స్గా కోరుకుంటూ ఉంటారు. అందుకే ఈ పెళ్లి ఇష్టం లేకనే షీబా ఇంట్లో నుండి పారిపోతూ ఉంటుంది. షీబా రీజన్ తెలుసుకున్న అనీష్ అండ్ పచ్చన్ సుక్కుతో, షీబాని ఇంట్లో నుండి పంపడానికి ఒకటే దారి ఉంది, షీబా హయ్యర్ స్టడీస్ చదవడానికే కదా ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసింది, అందుకే ఇప్పుడు నువ్వు నీ పేరెంట్స్తో షీబాకి నీకు పెళ్లి చేయమని చెప్పు, అప్పుడు ఆటోమేటిక్గా భయంతో షీబానే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఒకవేళ షీబా పెళ్లికి ఓకే చెప్పినా సరే నీకే బెనిఫిట్, నీకు ఎలాగూ పెళ్లి అవ్వట్లేదు కదా, పెళ్ళైతే నీకు హ్యాపీగా అంటారు. అదంతా విన్న సుక్కుకి కూడా ఆ ఐడియా బాగా నచ్చి ఇంటికి వెళ్ళి షీబా ముందే తనకి షీబాకి పెళ్లి చేయమని తన పేరెంట్స్కి చెప్పగా, అది విన్న షీబా షాక్ అవుతుంది. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన సుమ కూడా అదంతా విని కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే ఇంకా షీబా ఫాదర్కి షీబా సుక్కు ఇంట్లో ఉందని తెలిసి అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని, షీబాకి ఇంకా 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు అని, తనకి మీ అబ్బాయి నుంచి ఎలా పెళ్లి చేస్తారు అంటాడు. అది విన్న షీబా, అయితే తనకి 1 ఇయర్ దాకా తన ఫాదర్ కూడా పెళ్లి చేయలేడు అని, ఇంకా సుక్కు కూడా తను పెళ్లి చేసుకోలేడు అని అర్థమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సుక్కుతో మా నాన్న వచ్చాడు వెళ్ళి మాట్లాడండి అనగా, సుక్కు తన చేతిలో కత్తి ఉందని కూడా మర్చిపోయి షీబా ఫాదర్ దగ్గరికి వెళ్ళబోగా, కత్తిని చూసిన షీబా ఫాదర్ భయంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే షీబా, నాకు 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు, నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోలేవు అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా, దానికి సుక్కు, అయితే ఇప్పుడే మీ ఫాదర్ని కలిసి తనకి నిజమంతా చెప్తాను అంటాడు. దానికి షీబా కూడా, చెప్పుకో, నేను కూడా నీ మర్డర్ కేసు గురించి, మెంటల్ హెల్త్ సర్టిఫికేట్ గురించి అందరికీ చెప్తాను అంటుంది. అది విన్న సుక్కు ఈ నిజం తనకి ఎలా తెలిసిందని షాక్లో ఉండిపోతాడు. నిజానికి అప్పటికే షీబా సుక్కు మెంటల్ హెల్త్ సర్టిఫికేట్ చూసి పచ్చన్ని అడిగి నిజం తెలుసుకుని ఉంటుంది. ఇంకా తనకి 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేదాకా మీ ఇంట్లోనే ఉంటా, అప్పుడు మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయలేడు, నేను మేజర్ని అవుతా అని చెప్తుంది. ఇదిలా ఉంటే సుక్కు పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అందరూ కూడా సుక్కు అండ్ షీబాల జంటని చూసి చాలా బాగుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా సుక్కు విని రోజు రోజుకి సుక్కుకి కూడా షీబాని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒకరోజు షీబాకి తన ఫ్రెండ్ హసీ ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడగ్గా, దానికి షీబా తను సుక్కు ఇంట్లో ఉన్నానని, ఇంట్లో పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. అది విన్న హసీ, నువ్వు ఇంట్లో నుండి పారిపోయింది ఇలా కిచెన్లో వంటలు చేయడానికా, లేక హైయర్ స్టడీస్ కోసమా? నేను ర్యాపర్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా, నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నా, మరి నువ్వేం చేస్తున్నావు? ఇలాగే ఉంటే అలా కిచెన్లో వంటలు చేసుకుంటూ ఇంటి పనులు చేసుకోవాల్సిందేగా, దాని బదులు మీ పేరెంట్స్ని కష్టపెట్టకుండా ఇంటికి తిరిగి వచ్చేసేయి అంటుంది. అది విన్న షీబా కూడా అసలు తను ఇంట్లో నుండి పారిపోయి వచ్చింది ఎందుకు అని బాగా ఆలోచించి ఫుల్గా ఎమోషనల్ అయ్యి తను అక్కడ నుండి వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయ్యి చదువుకోవాలి అనుకుంటుంది. ఇంకా అదే టైంకే షీబా మీద ప్రేమ పెంచుకున్న సుక్కు ఆ రోజు తన 18th బర్త్డే అని తెలిసి షీబా కోసం ఒక గిఫ్ట్ కొని తెచ్చి, షీబా నువ్వంటే నాకు చాలా ఇష్టమని గిఫ్ట్ని ఇచ్చి మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. అది విన్న షీబా అప్పటికే బాధలో ఉండి నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు అంటుంది. దానికి సుక్కు, అందరూ మన పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా హోప్ ఇచ్చింది నువ్వే, ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయికి నచ్చలేదు, ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందామని
షీబా కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేయగా దానికి షీబా నేను ఇంట్లో నుండి పారిపోవడానికి కారణం నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్లో నిన్ను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. ఇంకా నువ్వు నన్ను నిజంగా లవ్ చేయట్లేదు, నీ లైఫ్లోకి ఏ అమ్మాయి రాలేదు కాబట్టి నాపై ఇష్టం పెరిగి ఉంటుంది అంతే, ప్లీజ్ అర్థం చేసుకో, నేను ఇక్కడ ఉండడమే నీ బాధకి కారణమైతే నేను వెళ్ళిపోతా అంటుంది. ఇంకా అదంతా విన్న సుక్కు చాలా ఎమోషనల్ అవుతాడు. అయితే అదే టైంకే షీబాకి 18 సంవత్సరాలు పడడంతో షీబాని బలవంతంగా తీసుకెళ్ళడానికి తన ఫాదర్ కొంతమంది మనుషులతో అక్కడికి రాగా అది చూసిన సుక్కు కత్తి తీసుకొని వారిపై అటాక్ చేసి వారిని ఇక్కడ నుండి వెళ్ళిపోమని లేదంటే చంపేస్తాను అని, తనకి ఎలాగూ పిచ్చి ఉంది అని ఊరి వాళ్ళందరూ అనుకుంటున్నారు కాబట్టి పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ చంపుతాను అని అందరిపై భయపెట్టి అక్కడ నుండి పారిపోయేలా చేస్తాడు. అదంతా చూసిన షీబాకి సుక్కు ఇదంతా తన కోసమే చేస్తున్నాడని అర్థమవుతుంది. అలా సుక్కు తన బాధని మొత్తం తనే భరించి అప్పుడే తన ఫ్యామిలీతో తనకి పిచ్చి లేదు అని, ఇన్ని రోజులు తను పిచ్చివాడిలా యాక్ట్ చేశాను అని చెప్పి, అలాగే షీబా తనని ప్రేమించడం లేదు అని చెప్పి, ఇంకా షీబాతో నువ్వు కోరుకున్నట్లే హయ్యర్ స్టడీస్ నేను చదివిస్తాను, ఇకపై హాస్టల్లో ఉండి చదువుకో, ఖర్చు మొత్తం నేనే చూసుకుంటాను, కానీ నీకు జాబ్ వచ్చాక వడ్డీతో సహా డబ్బు మొత్తం తిరిగి ఇవ్వాలి అనడంతో అందరూ నవ్వుకుంటారు. ఇంకా అదంతా సుమ కూడా చూస్తుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే సుక్కు, సుమ, అనీష్ అండ్ పచ్చన్ వెళ్ళి షీబాని హాస్టల్లో జాయిన్ చేస్తారు. అయితే సుక్కు ఇంకా షీబా తనని ఇష్టపడుతుందేమో అనుకుని హాస్టల్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తన వైపు తిరిగి చూస్తుందేమో అనుకోగా షీబా మాత్రం నేరుగా హాస్టల్లోకి వెళ్ళిపోవడంతో సుక్కు చాలా ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి తిరిగి వస్తూ ఉండగా సుమ సుక్కు చెయ్యి పట్టుకుని నీకు నేనున్నా సుక్కు అనగా దానికి సుక్కు నా ఫ్రెండ్ సుధాకరన్ చెల్లెలు అంటే నాకు కూడా చెల్లెలే అంటాడు. అది విన్న సుమ చాలా ఎమోషనల్ అవ్వగా బాగా ఆలోచించిన సుక్కు తనకి పిచ్చి అని తెలిసినా సరే, మరొక అమ్మాయిని ప్రేమించినా అని తెలిసినా సరే సుమ ఇంకా తననే ఇష్టపడుతూ ఉండడంతో సుమకి తనంటే ఇంత ఇష్టమో అర్థమయ్యి తన గుండెల మీద వేయించుకున్న ఎస్ లవ్ ఎస్ టాటూని చూపించి సుక్కు లవ్స్ సుమ అంటాడు. దాంతో అది చూసిన సుమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సుక్కు గుండెలపై వేయించుకున్న ఎస్ లవ్ ఎస్ టాటూ నిజానికి సుక్కు లవ్స్ షీబా కోసం వేయించుకుని ఉంటాడు. అప్పుడే సుక్కు మనసులో మనం కోరుకున్న వాళ్ళు మనకి దక్కనప్పుడు మనల్ని కోరుకున్న వారితో హ్యాపీగా ఉండటమే జీవితం అనుకుంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.